జస్ట్ లోకేష్ కనకరాజు గారి నమ్మకంతో మీరు 100 కోట్లు సృష్టిస్తుందా, అది 1500 కోట్లు సృష్టిస్తుందా అంటే లోకిమామ ఏం చెప్పాడు సింపుల్గా, మీరు పెడుతున్న ప్రతి 150 రూపాయల టికెట్కి 100% వర్తిస్తాను. ఆ నమ్మకంతో నేను పోయినా, తిరిగి ఎట్లా పోయినా తెలుసా, నేను తమిళనాడులో చూద్దాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పోవడానికి నాకు బొక్కెందుకు అని, ఎందుకంటే అక్కడ పీవీఆర్ థియేటర్లో రేట్లు తక్కువ కదా, 160 నుంచి 170 రూపాయలే కదా, సింగిల్ స్క్రీన్ లాగా అయితే 60 రూపాయల నుంచి 100 రూపాయలే కదా. మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మట్టుకు 250, 450, మా అల్లు అర్జున థియేటర్కి అయితే పోతే 450 రూపాయలు బొక్క. సో థియేటర్లో కూడా ఏమన్నా పక్కకు పెడితే నేను మట్టుకు పోయింది కూలీ సినిమా ఎలా ఉంటుంది అని. సో దానికోసం రివ్యూ మాట్లాడుకున్నామా. మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను మీ రివ్యూ తారక్. నీకు కూలీ సినిమాలో ఏది నచ్చిందిరా అని నన్ను అడిగితే క్లారిటీగా, సినిమా స్టార్ట్ అయ్యే ముందు రజనీకాంత్ టైటిల్ కార్డ్ మేకింగ్ ఉంది కదా, ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. ఆ సినిమా ఏదైతే విజయ్ తలపతి గాడ్ సినిమా మూవీ నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అతని జర్నీ మొత్తం ఒక సింగిల్ ఫ్రేమ్లా మనకి ఒక 1 minute లోపు చూపిస్తారు అనమాట. అదే ఇప్పుడు ట్రెండ్ మొన్న వచ్చిన హరహర వీరమల్లు నుంచి ఇంతకుముందు ఎన్నో సినిమాలు వచ్చిన దానికి కూడా నడుస్తుంది. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే రజనీకాంత్ టైటిల్ మేకింగ్ ఉంటుంది. అబ్బా, దానికి పెట్టినారా పై నేను 250 రూపాయలు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు చాలా నచ్చింది అనమాట. దానికి వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ రైట్. ఇక సినిమా విషయానికి వస్తే చాలా లోపోల్స్ ఉన్నాయి. లోకేష్ కనకరాజు మీద ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయారు. ఇది యూనివర్స్ అని ఇంకేదేదో అన్నారు, కానీ ఇది పక్కా స్ట్రైట్ ఫిల్మ్ మాట. కానీ ఈ సినిమా మ్యూజిక్ కోసం చెప్తే మన బక్కోడ్ అయితే ఎర్రగొట్టేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో అయితే రజనీకాంత్ గారికి బక్కోడ్ ఉంటాడు, మన తెలుగులో బాలయ్య గారికి తమన్ ఉంటాడు అన్నట్టు. ఇక సినిమా విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. దాంట్లో ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు. ఎందుకంటే అంత పూర్ స్క్రీన్ ప్లే ఉన్నా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా లేచిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే లూపోల్స్ ఏంటంటే కథ విషయంలో మెయిన్ ఏదైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూసింగ్ చేసే టైం ఎక్కువైపోయింది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ గారు ఏదైతే ఉంటుందో దయా మెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ దయా మెన్షన్లో ఆ పర్టికులర్గా ఒక ఉపేంద్ర గారి రూమ్ ఉంటుంది అనమాట. రజనీకాంత్ గారి పాత సినిమా నరసింహుడు సినిమాలో రమ్యకృష్ణ ఒక రూమ్ ఉంటుంది చూడు, అట్లా ఉంటాడు అనమాట ఆయన. అతని రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ పోతే ఎవడు సౌండ్ చేయొద్దు, ఏం చేయొద్దు, కానీ అతను మాత్రం ఇంటర్వెల్కి ఇంకో 10-15 నిమిషాలు ఉందనగా భయంకరమైన ఫైట్ చేస్తాడు. మరి లోపల అంతసేపు ఏం చేస్తాడో ఏం అర్థం కాదు. కానీ ఫస్ట్ పాటల మటుకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రేమ్ చూపిస్తారు, అక్కడ ఉపేంద్ర గారు ఉన్నారు ఆ దయా మెన్షన్లో ఉన్నట్టు రిజిస్టర్ చేసిండు. నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఉంది అంటే సైమన్ పాత్ర. నాగార్జున గారి కెరియర్లో